జీవితంలో ప్రతి వ్యక్తికి ఏదో ఒక సందర్భంలో గురువు అవసరం ఉంటుంది. శిష్యుడు లేని గురువు ఉండొచ్చు, కానీ గురువు లేని శిష్యులు ఉండరు. జగద్గురువు అయిన శ్రీకృష్ణుడు సైతం సాందీపని మహర్షికి శిష్యుడయ్యాడు, గురు శుశ్రూష చేశాడు. మనకు విద్య నేర్పిన ఉపాధ్యాయులు, ఆధ్యాత్మిక బోధకులు అంతా గురువులే. అయితే ఆత్మశోధన ద్వారా తనను తాను తెలుసుకుని తద్వారా భగవంతుడిని తెలుసుకునే స్థాయికి తన శిష్యులను తయారు చేయగలవారే అసలైన గురువులు. అందుకే ప్రతి ఒక్కరూ సద్గురువును ఆశ్రయించాలి. శిల వంటి శిష్యుడిని శిల్పంగా మలిచే శిల్పి గురువు. మహాభారతం అరణ్య పర్వంలో యక్షుడు మనిషిగా పరివర్తన ఎలా చెందుతాడు అని అడిగినప్పుడు గురువు ద్వారా, అలాగే అధ్యయనం ద్వారా అని సమాధానం చెబుతాడు ధర్మరాజు. ఆత్మ ఉద్దీపన చేసే శక్తిని పుస్తకాల నుంచి పొందలేరు. ఒక వ్యక్తి ప్రేరణ పొందాలంటే మరో విశిష్ట వ్యక్తి ద్వారానే సాధ్యమవుతుంది. అలాంటి విశిష్ట జ్ఞాన స్వరూపులు గురువులు. ఎందరో గురువులు తమ బోధనలతో, తమ ఆచరణలతో సమాజాన్ని ధర్మ మార్గంలో నడిపిస్తున్నారు. ఆ పరంపరలోని విశిష్ట గురువు వీరశైవ లింగాయత్ సాంప్రదాయానికి చెందిన శ్రీ తొంటాదార్య. ఆయన స్థాపించిన మఠం కర్ణాటక రాష్ట్రంలోని గదగ్లో నెలకొని ఉంది. శ్రీ తొంటాదార్య సంస్థాన మఠం వీరశైవ లింగాయత సాంప్రదాయంలో అత్యంత ప్రాచీనమైన, ప్రభావవంతమైన ఆధ్యాత్మిక పీఠాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ మఠం మూలాలు 12వ శతాబ్దపు బసవేశ్వరుల కాలం నుంచి ఉన్నాయి. బసవేశ్వరులు ప్రారంభించిన శివశరణ ఉద్యమం, సమానత్వ భావన, కాయక దాసోహ సిద్ధాంతాల ప్రచారానికి కొనసాగింపుగా ఈ సాంప్రదాయం అభివృద్ధి చెందింది. తొంటాదార్య పరంపరకు మూలపురుషుడిగా తొంటద సిద్ధలింగ శివయోగిని భావిస్తారు. ఆయన ధర్మ ప్రచారం, శరణ సాహిత్య ప్రబోధం, ఆధ్యాత్మిక చైతన్యానికి విశేష కృషి చేశారు. ప్రారంభంలో ఈ పరంపర కర్ణాటకలోని దంబళ ప్రాంతంలో బలంగా స్థిరపడింది. అనంతరం గదగ్ కేంద్రంగా విస్తరించి ప్రముఖ మఠ వ్యవస్థగా ఎదిగింది. అందువల్ల దంబళ, గదగ్ ప్రాంతాలు ఈ మఠ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఈ మఠం కర్ణాటక రాష్ట్రంలోని గదగ్ నగరంలో ఉంది. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో లింగాయత్ సమాజానికి ఇది ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రం. శతాబ్దాలుగా అనేక మంది గురువులు ఈ పీఠాన్ని అలంకరించి ధార్మిక, సామాజిక, విద్యారంగాల్లో విశిష్ట సేవలు అందించారు. ఈ మఠం ప్రత్యేకత కేవలం పూజా కార్యక్రమాలకు పరిమితం కాకపోవడమే. బసవేశ్వరుల వచన తత్వాన్ని ప్రజలకు చేరవేయడం, సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడం, విద్యా సంస్థలను నిర్వహించడం, పేదలకు సేవ చేయడం, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడం వంటి అనేక రంగాల్లో ఈ మఠం సేవలు అందిస్తుంది. లింగాయత ధర్మంలో వచన సాహిత్య పరిరక్షణకు, శరణుల సందేశాల ప్రచారానికి ఈ పీఠం విశేష కృషి చేసింది. తొంటాదార్య సంస్థాన్ మఠ వైభవంలో డాక్టర్ తొంటాద సిద్ధలింగ మహాస్వామి పేరు ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఆయన కాలంలో మఠం సామాజిక చైతన్య కేంద్రంగా రూపాంతరం చెందింది. కన్నడ భాషాభివృద్ధి, విద్యా విస్తరణ, రైతుల సంక్షేమం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో ఆయన చేసిన సేవలు విశేషమైనవి. అందువల్ల ఈ మఠం ఆధ్యాత్మికతతో పాటు సమాజ సేవకు ప్రతీకగా నిలిచింది. వీరశైవ లింగాయత సాంప్రదాయంలో అనేక మఠాలు ఉన్నప్పటికీ
తోంటాదార్య సంస్థాన్ మఠం శరణతత్వ ప్రచారం, విద్యాసేవలు, సామాజిక చైతన్యం, వచన సాహిత్య పరిరక్షణ అనే 4 ప్రధాన అంశాల వల్ల ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. గదగ్ ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకువచ్చిన ఈ పీఠం నేటికి లక్షలాది మంది భక్తులకు మార్గదర్శక కేంద్రంగా కొనసాగుతోంది. జగద్గురు శ్రీ తోంటాదార్య సంస్థాన్ మఠం బసవేశ్వరుల కాలం నాటి శివశరణ ఉద్యమానికి అనుసంధానమై ఉంది. శరణుల ఆధ్యాత్మిక భావజాలాన్ని, సమానత్వ సిద్ధాంతాలను, కాయక దాసోహ తత్వాన్ని తరతరాలకు అందిస్తూ ఈ గురు పరంపర కొనసాగుతోంది. ఈ పరంపరలో తొలి మహనీయులలో తొంటద సిద్ధలింగ శివయోగి ప్రముఖులు. వీరిని తోంటాదార్య సంప్రదాయానికి ఆద్య గురువుగా భావిస్తారు. శివభక్తి, తపస్సు, ఆధ్యాత్మిక సాధన ద్వారా ప్రజల్లో ధార్మిక చైతన్యం కలిగించారు. లింగాయత తత్వాన్ని గ్రామీణ ప్రాంతాలకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. అర్ధనారీశ్వర శివయోగి ఈ పరంపరకు విశేష కీర్తి తెచ్చారు. వీరి ఆధ్యాత్మిక శక్తి, త్యాగ జీవనం, శిష్యుల నిర్మాణంలో చేసిన కృషి కారణంగా భక్తులు వీరిని 2వ సిద్ధలింగేశ్వరుడిగా గౌరవిస్తారు. తర్వాతి గురువులు శరణ సాహిత్య ప్రచారం, మఠ విస్తరణ, ధర్మ బోధనకు కృషి చేశారు. కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో మఠ ప్రభావాన్ని విస్తరించారు. గ్రామీణ ప్రజలకు ఆధ్యాత్మిక మార్గదర్శనం అందిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. లక్కుండి జగద్గురు సిద్ధలింగేశ్వర మహాస్వామి కాలంలో మఠానికి మరింత ప్రాధాన్యం లభించింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు విద్య, సంస్కృతి, సాహిత్య రంగాలకు ప్రోత్సాహం అందించారు. మఠాన్ని ప్రజల జీవితాలకు మరింత చేరువ చేశారు. డాక్టర్ తొంటాద సిద్ధలింగ మహాస్వామి ఈ గురు పరంపరలో అత్యంత ప్రసిద్ధులైన పీఠాధిపతులలో ఒకరు. ఆయన నాయకత్వంలో మఠం ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాకుండా సామాజిక చైతన్య వేదికగా కూడా మారింది. విద్యా సంస్థల అభివృద్ధి, రైతుల సంక్షేమం, కన్నడ భాషా సేవ, వచన సాహిత్య ప్రచారం, పేదల సేవ వంటి అనేక రంగాల్లో విశేష కృషి చేశారు. అందువల్ల ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా అపార గౌరవం లభించింది. ప్రస్తుతం జగద్గురు డాక్టర్ సిద్ధరామ మహాస్వామి ఈ పరంపరను కొనసాగిస్తున్నారు. గురు సాంప్రదాయ విలువలను పరిరక్షిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విద్యాసేవలు, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బసవేశ్వరుల ఆదర్శాలను యువతకు చేరవేయడానికి కృషి చేస్తున్నారు. ఈ గురు పరంపర ప్రత్యేకత ఏమిటంటే ప్రతి గురువు తన కాలంలో కేవలం మఠ నిర్వహణకే పరిమితం కాకుండా సమాజానికి అవసరమైన రంగాల్లో సేవ అందించారు. ఆధ్యాత్మికత, విద్య, సమానత్వం, మానవత, సేవాభావం ఈ పరంపరకు ప్రధాన ఆధార స్తంభాలుగా నిలిచాయి. అందువల్ల తొంటాదార్య మఠ గురు పరంపర లింగాయత సమాజానికే కాకుండా మొత్తం కర్ణాటక సామాజిక సాంస్కృతిక చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించింది. డాక్టర్ తొంటాద సిద్ధలింగ మహాస్వామి ఉత్తర కర్ణాటకలో వీరశైవ లింగాయత ఆధ్యాత్మిక గురువులలో ఒకరు. గదగ్లోని జగద్గురు శ్రీ తొంటాదార్య సంస్థాన్ మఠానికి పీఠాధిపతిగా సేవలందించిన ఆయన సాధారణ ప్రజలకు అర్థమయ్యే భాషలో ధర్మాన్ని వివరించారు. మఠాధిపతి అనే హోదాలో మాత్రమే కాకుండా సమాజ సంస్కర్తగా, విద్యాదాతగా, సాహిత్యాభిమానిగా, మానవతావాదిగా ఆయన చిర యశస్సును సముపార్జించారు. ఆయన ప్రవచనాల్లో ప్రధానంగా బసవేశ్వరుల తత్వం ప్రతిధ్వనించేది.
కాయకమే కైలాసం అనే భావనను ప్రజల్లో బలంగా నాటేందుకు కృషి చేశారు. ప్రతి మనిషి నిజాయితీగా శ్రమించి జీవించాలి, సంపాదించిన దానిలో కొంత భాగాన్ని అవసరమైన వారికి పంచాలి అని తరచుగా బోధించేవారు. ధర్మం అంటే కేవలం పూజలు, ఆచారాలు మాత్రమే కాదని, మానవ సేవ కూడా ధర్మంలో భాగమేనని వివరించేవారు. జాతి, వర్ణ, కుల వివక్షలకు ఆయన తీవ్రంగా వ్యతిరేకంగా మాట్లాడేవారు. మనిషిని అతని జన్మ ఆధారంగా కాకుండా గుణం, సేవాభావం, జీవన విధానం ఆధారంగా గౌరవించాలని చెప్పేవారు. సమానత్వం, సోదరభావం, పరస్పర గౌరవం, సమాజ పురోగతి అవసరమని చెప్పేవారు. విద్య గురించి ఆయనకు ప్రత్యేకమైన దృష్టి ఉండేది. విద్య అనేది ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, సమాజ నిర్మాణానికి అవసరమని చెప్పేవారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య వ్యాప్తి చెందాలని, పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అందుకే అనేక విద్యా కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించారు. ఆయన సందేశాల్లో మానవతా దృక్పథం ప్రధానంగా కనిపించేది. దేవుణ్ణి ఆలయంలో మాత్రమే వెతకకుండా ప్రతి మనిషిలో దైవత్వాన్ని చూడాలని బోధించేవారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, బాధలో ఉన్నవారిని ఆదుకోవడం, నిరుపేదలకు సహాయం చేయడం నిజమైన ఆధ్యాత్మికత అని చెప్పేవారు. పర్యావరణ పరిరక్షణ గురించి కూడా ఆయన అవగాహన కల్పించారు. ప్రకృతి మన జీవనాధారమని, చెట్ల సంరక్షణ ప్రతి వ్యక్తి బాధ్యత అని ప్రజలకు సందేశం ఇచ్చారు. గ్రామాభివృద్ధి, నీటి సంరక్షణ, రైతుల సంక్షేమం వంటి అంశాలపై కూడా ఆయన చైతన్యం కలిగించారు. కన్నడ భాష, వచన సాహిత్య ప్రచారానికి ఆయన చేసిన సేవలు విశేషమైనవి. శరణుల వచనాలలో ఉన్న మానవీయ విలువలను ప్రజలకు చేరవేయడానికి నిరంతరం కృషి చేశారు. భాష, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ సమాజానికి అవసరమని వివరించేవారు. డాక్టర్ తొంటాత సిద్ధలింగ మహాస్వామి బోధనల సారాంశం ఒక్క వాక్యంలో చెప్పాలంటే, నిజాయితీగా జీవించు, కష్టపడి పనిచేయి, తోటి మనిషికి సహాయం చెయ్యి, సమానత్వాన్ని ఆచరించు, మానవ సేవలోనే దైవ సేవను చూడు. ఈ సందేశాల వల్ల ఆయన కేవలం ఒక మఠాధిపతిగానే కాకుండా లక్షలాది మంది ప్రజలకు స్ఫూర్తిదాయక గురువుగా నిలిచారు. లింగాయత సాంప్రదాయం భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక విశిష్టమైన సంస్కరణ ఉద్యమంగా గుర్తింపు పొందింది. 12వ శతాబ్దంలో మహాత్మా బసవేశ్వరులు ప్రారంభించిన ఈ ఉద్యమం సమాజంలో నెలకొన్న అసమానతలు, కుల వివక్ష, మూఢనమ్మకాలపై పోరాటం చేసింది. ప్రతి మనిషి సమానుడే అనే భావనను ప్రజల్లో బలంగా నాటింది. శ్రమకు గౌరవం, మానవ సేవకు ప్రాధాన్యం, సత్యనిష్ట జీవనం, ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఈ సాంప్రదాయానికి ప్రధాన ఆధారాలు. లింగాయత సాంప్రదాయంలో ప్రతి భక్తుడు ఇష్టలింగాన్ని ధరించడం ఒక ముఖ్యమైన ఆచారం. భక్తుడు, భగవంతుడు మధ్య మధ్యవర్తిత్వం అవసరం లేదనే భావన ఇందులో కనిపిస్తుంది. దేవుడు ప్రతి మనిషిలో ఉన్నాడనే ఆలోచనకు ఈ సాంప్రదాయం ప్రాధాన్యమిచ్చింది. ఆధ్యాత్మికతను ఆలయాలకు మాత్రమే పరిమితం చేయకుండా జీవన విధానంగా మలిచింది. బసవేశ్వరులు ప్రతిపాదించిన కాయకమే కైలాసం అనే సిద్ధాంతం లింగాయత సాంప్రదాయానికి మూలసూత్రంగా నిలిచింది. నిజాయితీగా శ్రమించడం భగవంతుని ఆరాధనతో సమానమని ఈ తత్వం చెబుతుంది. దాసోహం అనే భావన ద్వారా సంపాదించిన దానిలో కొంత భాగాన్ని సమాజానికి పంచాలని బోధించింది. ఈ రెండు సిద్ధాంతాలు లింగాయత ధర్మానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.
ఈ సాంప్రదాయంలో వచన సాహిత్యానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. బసవేశ్వరులు, అక్క మహాదేవి, అల్లమ ప్రభు, చెన్న బసవన్న వంటి శరణులు రచించిన వచనాలు ఆధ్యాత్మికతతో పాటు సామాజిక చైతన్యాన్ని కూడా కలిగించాయి. ప్రజలకు అర్థమయ్యే భాషలో ధర్మాన్ని వివరించడం ఈ వచనాల ప్రత్యేకత. ఈ లింగాయత సాంప్రదాయ పరిరక్షణలో జగద్గురు శ్రీ తొంటాదార్య సంస్థాన్ మఠం అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. బసవతత్వాన్ని తరతరాలకు అందించడంలో ఈ మఠం చేసిన సేవ విశేషమైనది. శరణుల సందేశాలు, వచన సాహిత్యం, కాయక దాసోహ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయడంలో ఈ పీఠం ప్రముఖ స్థానాన్ని సంపాదించింది. తొంటాదార్య మఠం లింగాయత సాంప్రదాయంలో కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, విద్య, సామాజిక సేవ, సాహిత్య ప్రచారం, సంస్కృతి పరిరక్షణ వంటి రంగాల్లో కూడా మార్గదర్శక సంస్థగా నిలిచింది. ఉత్తర కర్ణాటకలో లింగాయత ధర్మ ప్రచారానికి ఈ మఠం ప్రధాన కేంద్రంగా ఎదిగింది. అనేక గురువులు తమ జీవితాలను ధర్మ ప్రచారానికి అంకితం చేసి ఈ సాంప్రదాయాన్ని బలోపేతం చేశారు. డాక్టర్ తొంటాద సిద్ధలింగ మహాస్వామి కాలంలో ఈ మఠం మరింత విశిష్ట స్థానానికి చేరుకుంది. బసవేశ్వరుల సమానత్వ భావనను సమాజంలో విస్తృతంగా ప్రచారం చేశారు. విద్యా విస్తరణ, గ్రామీణాభివృద్ధి, రైతుల సంక్షేమం, మానవతా సేవల ద్వారా లింగాయత తత్వాన్ని ఆచరణలో చూపించారు. లింగాయత సాంప్రదాయంలో అనేక మఠాలు ఉన్నప్పటికీ తొంటాదార్య సంస్థాన్ మఠం గురు పరంపర, శరణతత్వ ప్రచారం, వచన సాహిత్య సేవ, విద్యా సేవలు, సామాజిక చైతన్యం కారణంగా ప్రత్యేక స్థానం సంపాదించింది. బసవేశ్వరుల ఆలోచనలను ఆధునిక సమాజానికి అనుసంధానం చేసిన ప్రముఖ పీఠాలలో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. లింగాయత సాంప్రదాయం సమానత్వం, శ్రమ గౌరవం, మానవ సేవ, ఆధ్యాత్మిక స్వేచ్ఛకు ప్రతీక. ఆ సాంప్రదాయాన్ని శతాబ్దాలుగా సజీవంగా ఉంచిన ప్రముఖ ఆధ్యాత్మిక పీఠాలలో జగద్గురు శ్రీ తొంటాదార్య సంస్థాన్ మఠం ఒకటి. గదగ్లోని జగద్గురు శ్రీ తొంటాదార్య సంస్థాన్ మఠ ప్రాంగణంలో నిర్మించిన అనుభవ మండప ప్రతిరూపం కేవలం ఒక భవనం మాత్రమే కాదు, అది బసవేశ్వరుల ఆలోచనకు, శరణుల తాత్విక చింతనకు, ప్రజాస్వామ్య సంభాషణ సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రం. 12వ శతాబ్దంలో కళ్యాణ నగరంలో బసవేశ్వరులు స్థాపించిన అనుభవ మండపం ప్రపంచంలోనే తొలి ఆధ్యాత్మిక, సామాజిక ప్రజావేదికగా చరిత్రకారులు పేర్కొంటారు. అదే స్ఫూర్తిని ఆధునిక తరాలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ ప్రతిరూపాన్ని నిర్మించారు. అనుభవ మండపంలో బసవేశ్వరులు, అల్లమ ప్రభు, చెన్న బసవన్న, అక్క మహాదేవి, సిద్ధరామేశ్వరులు వంటి శరణులు సమావేశమై ధర్మం, సమాజం, మానవ జీవితం, సమానత్వం, ఆధ్యాత్మికత వంటి అంశాలపై చర్చించేవారు. కులం, వర్ణం, లింగ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఉండేది. ఈ కారణంగా అనుభవ మండపాన్ని ఆధ్యాత్మిక పార్లమెంటుగా కూడా అభివర్ణిస్తారు. గదగ్లో నిర్మించిన ప్రతిరూపం ఈ చారిత్రక వారసత్వాన్ని సజీవంగా నిలుపుతోంది. నిర్మాణ శైలిలో కూడా శరణ ఉద్యమ భావజాలాన్ని ప్రతిబింబించేలా రూపకల్పన చేశారు. బసవేశ్వరులు, శరణుల విగ్రహాలు, వారి జీవిత విశేషాలు, వచన సందేశాలు సందర్శకులకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు. మండపంలోకి ప్రవేశించిన వెంటనే శరణుల తత్వచింతనను అనుభూతి చెందే వాతావరణం కనిపిస్తుంది. ఈ కట్టడం ప్రధానంగా 3 లక్ష్యాలను ప్రతిఫలిస్తుంది. మొదటిది బసవతత్వ ప్రచారం, రెండవది శరణ సాహిత్య పరిరక్షణ, మూడవది యువతలో సామాజిక చైతన్యం పెంపొందించడం.
మఠం నిర్వహించే అనేక సదస్సులు, ధార్మిక చర్చలు, వచన సాహిత్య కార్యక్రమాలు ఈ మండపంలో జరుగుతుంటాయి. ఈ ప్రతిరూపం ద్వారా బసవేశ్వరులు ప్రతిపాదించిన సమానత్వ భావనను దృశ్య రూపంలో ప్రజలకు చూపిస్తున్నారు. ఒకప్పుడు కుల వ్యవస్థ కారణంగా సమాజంలో అణచివేతకు గురైన వర్గాలకు అనుభవ మండపం స్వరం ఇచ్చినట్లే నేటి సమాజంలో కూడా మానవ విలువలు, సామాజిక న్యాయం, పరస్పర గౌరవ అవసరాన్ని ఈ నిర్మాణం గుర్తు చేస్తుంది. ఎన్నో శతాబ్దాలు గడిచినప్పటికీ తన మూల సిద్ధాంతాలను విస్మరించకుండా సమాజానికి వెలుగునిస్తూ నిలిచిన ఈ మహోన్నత పీఠం ఉత్తర కర్ణాటకకు గర్వకారణం మాత్రమే కాదు, భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి ఒక ప్రకాశవంతమైన దీపస్తంభం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ధర్మం, జ్ఞానం, సేవ ఈ 3 అంశాల ఆలంబనగా బసవతత్వం, శరణ సంస్కృతి, మానవతాభావం అనే విలువల ఆధారంగా ఆధ్యాత్మిక జగత్తులో చైతన్యపూరితంగా ముందుకు పురోగమిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.